ఎంబికనూరు పట్టణ కేంద్రంలోని భారత ఎన్నికల సంఘం 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం 2024 అవగాహన కార్యక్రమం సందర్భంగా ఎంబికనూరు ఎంఆర్ఓ ఆఫీస్ నుండి విద్యార్థులు అధికారులు కలిసి గురువారం ర్యాలీ జెండా ఊపి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు. సోమప్ప సర్కిల్ ప్రధాన కూడలినందు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరిపాలనాధికారి జెడ్పీ సీఈఓ నాసారపు రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛ, నిక్షిప్తత, ప్రశాంతత, ఎన్నికల ప్రభావం నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాషల ఎటువంటి ఒత్తిడి ప్రభావాలకు లోను కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్ణయంగా ఓటు వేస్తామని హాజరైన వారితో ప్రతిజ్ఞ చేయించారు. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుని, దేశ భవిష్యత్తు నిర్ణయించుకోవాలంటే ఎవరైతే మన ముందు ఉండి నడిపిస్తారో అలాంటి ఉన్నతమైన వారిని ఎన్నుకోవాలని అన్నారు. ఇక మనకు, మన పిల్లలకు, మన దేశానికి దిశ నిర్దేశం చేసే విధంగా మన దేశాన్ని నిర్ణయించుకోవడానికి మన వంతు కర్తవ్యం నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబికనూరు ఎంఆర్ఓ ఆంజనేయులు, డిప్యూటీ ఎలక్షన్ డ్యూటీ ఆఫీసర్ గురురాజు, విఆర్ఓ శేక్షావలి మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనం 14వ ఓటర్ల దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. మరి ఈ ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైనది ఏమంటే మరి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క పౌరుడికి ఓటు హక్కు తీసుకోవటము, ఓటు హక్కును తప్పనిసరిగా తన యొక్క ఎవరి అయితే దేశ అభివృద్ధిని, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి కుల, జాతి, మత, వర్గ విభేదాలు లేకుండా ప్రతి ఒక్క పౌరుడు కూడా నిష్పక్షపాతంగా ఆలోచించి ఎవరి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలనేది మనకు రాజ్యాంగము ఆవిష్కర్త శ్రీ గౌరవ అంబేద్కర్ సార్ గారు మనకు చెప్పిన దాన్ని, ఆ యొక్క స్ఫూర్తిని మనం అడుగుదాడల్లోనే మనం తప్పనిసరిగా నడుస్తూ మరి ఈ యొక్క ఓటు హక్కును మనం అందరం కూడా ఉపయోగించుకోవాలి. మనం అందరం కూడా ఓటు హక్కును చక్కగా ఉపయోగించుకుంటేనే మనకు ప్రజాస్వామ్యాన్ని కూడా చక్కగా మనం పరిరక్షించుకున్నట్టు అవుతుంది. మరి ఈరోజు ఓటు హక్కును మనం దుర్వినియోగం చేసుకుంటే దానివల్ల నష్టపోయేది మనమే. అందుకని ముఖ్యంగా యువత తప్పనిసరిగా అందరూ కూడా ఎలిజిబుల్ అయినటువంటి వారందరూ కూడా ఓటు హక్కు తీసుకోవాలి. ఓటు హక్కును నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఉపయోగించుకొని ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.